పార్టీ ప్రతిపక్షంలో ఉంది అన్నట్టుగా మమ్మల్ని విమర్శిస్తూ మాట్లాడినారు. నాకు అప్పుడు ఫీలింగ్ అయింది, ఇంకా మా కేటీఆర్ మంత్రిగా అక్కడ మా మీరేమో మంత్రులుగా మీరేమో అధికారంలో ఉంటే వీళ్ళు ప్రతిపక్షంలో ఉన్నట్టు ఫీల్ అవుతున్నారా? ఉన్నట్టుగా మొత్తం ఆయన వారి ప్రసంగించినటువంటిది మొత్తం అంటే నేనేమనుకున్నా అంటే నేను ఆశించింది ఏంటంటే ఒక్క నిమిషం మీరు దాన్ని మాట్లాడారు కదా పెద్ద ఆయన ఏదో అన్నాడు. అంటే శ్రీనివాస్ గారు కేటీఆర్ మంత్రి కాకపోయినా మంత్రి లాగా ఉంటాడు, అందుకనే రామ్మోహన్ రెడ్డి గారు విమర్శిస్తున్నారు. అరే వారు అధికారం కోల్పోయిన ఇంకా అధికారంలో ఉన్నట్టే ఊహించుకుంటారు కదా, కరెక్టే. మీరు ఊహించుకొని వాళ్ళు చేస్తున్నటువంటి వ్యాఖ్యల్ని ఖండిస్తున్నాం అంటున్నా నేను. రామ్మోహన్, ఇప్పుడు మీరు మమ్మల్ని విమర్శిస్తున్నప్పుడు మా పార్టీ, ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే కంపెనీలన్నీ బెంగళూరుకి వెళ్ళిపోతాయి అని చెప్పి ఎవడో ఉత్తరం రాసిండు అని చెప్పి ట్విట్టర్ లో పెట్టిండ్రు. ఆయన పేరు కేటీఆర్. తర్వాత దాని గురించి ప్రశ్నిస్తే నాకు సంబంధం లేదు. ఓపికగా ఉండండి, అసలే మాకు ఇప్పుడు టైంలో కన్ఫ్యూజ్ చేస్తారు. ఒక నిమిషం ఆగండి.